ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. మకర రాశి వారికి జీవితంలో ఎదురైన కొన్ని కష్టాలు మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రమే వచ్చాయా, లేక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక గొప్ప కారణం వాటి వెనుక దాగి ఉందా? మీరు నమ్మినవారి చేతిలోనే ఎందుకు గాయపడ్డారు? మీ మంచితనానికే ఎందుకు పరీక్షలు ఎదురయ్యాయి? ఇన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని ఏ శక్తి మళ్లీ నిలబెట్టిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా చివర్లో చెప్పబోయే విషయం మకర రాశివారు తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఇక మకర రాశివారి జీవితంలో దాగి ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రంలో మకర రాశివారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే బయట కనిపించే మీ రూపానికి లోపల దాచుకున్న మనసుకు చాలా తేడా ఉంటుంది. పైకి ఎంత గంభీరంగా కనిపించినా మీ మనసు మాత్రం చిన్న విషయానికి కూడా స్పందించేంత సున్నితంగా ఉంటుంది. ఎదుటివారి బాధను మీ బాధగా భావించే గుణం మీలో సహజంగానే ఉంటుంది. ఎవరూ నష్టపోకూడదు, అందరూ బాగుండాలి, మనవల్ల మరొకరికి మంచి జరగాలి అనే ఆలోచనతోనే మీరు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. కాని విచిత్రం ఏమిటంటే, మీరు ఎవరికీ అన్యాయం చేయకూడదని ఎంత జాగ్రత్త పడతారో, జీవితంలో అంతకంటే ఎక్కువసార్లు మీరే అన్యాయాన్ని ఎదుర్కొన్న సందర్భాలు ఉంటాయి. అందుకే మీ జీవిత కథను పూర్తిగా తెలుసుకుంటే మీ మౌనం వెనుక ఎంత పెద్ద పోరాటం దాగి ఉందో చాలామందికి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. మకర రాశికి అధిపతి శనిదేవుడు. అందుకే మీ జీవితంలో క్రమశిక్షణ, బాధ్యత, కర్మ అనే 3 విషయాలు చాలా బలంగా పనిచేస్తాయి. మీకు ఏదైనా సులభంగా రావడం కంటే కష్టపడి సంపాదించిన తర్వాతే దాని విలువను అనుభవించే పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇతరులకు చిన్న ప్రయత్నంతో దొరికిన అవకాశం కోసం మీరు 10 సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. అయినా మధ్యలో వదిలేయడం మీ స్వభావం కాదు. ఎందుకంటే ఓటమి వచ్చినప్పుడు కూలిపోవడం కంటే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని మళ్లీ మొదలుపెట్టే అసాధారణమైన పట్టుదల మీలో ఉంటుంది. శని మీకు ఆలస్యం నేర్పించవచ్చు, పరీక్షలు పెట్టవచ్చు, కాని చివరకు జీవితాన్ని ఎవరి సహాయం లేకుండా నిలబెట్టుకునేంత గట్టి మనిషిగా మిమ్మల్ని తయారు చేస్తాడు. మీరు ఒకరిని నమ్మారంటే సగం మనసుతో నమ్మరు, పూర్తిగా నమ్ముతారు. అక్కడే మీ జీవితంలో కొన్ని తీవ్రమైన గాయాలు మొదలయ్యాయి. మీ దగ్గరకు అవసరంతో వచ్చినవారికి సహాయం చేశారు, బాధలో ఉన్నవారిని ఆదుకున్నారు. మీకు ఇబ్బంది ఉన్నా ఎదుటివారికి తెలియకుండా వారి అవసరం తీర్చిన సందర్భాలు ఉన్నాయి. కాని కాలం మారినప్పుడు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి మీ బలహీనతలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించిన వ్యక్తులు కూడా మీ జీవితంలో కనిపించి ఉండవచ్చు. అప్పుడు డబ్బు పోయిందనే బాధకంటే నేను ఇంతగా నమ్మిన మనిషి ఇలా ఎలా మారిపోయాడు అనే ప్రశ్నే మిమ్మల్ని ఎక్కువగా బాధించింది. అలాంటి సంఘటనల తర్వాత కూడా మీలో మంచితనం పూర్తిగా చనిపోలేదు. కాని ఎవరిని ఎంతవరకు నమ్మాలో కాలమే మీకు చాలా కఠినంగా నేర్పించింది. మకర రాశివారు బాధను బయటకు చెప్పుకోవడంలో చాలా వెనుకబడతారు. మనసు విరిగిపోయినా సాధారణంగానే కనిపించడానికి ప్రయత్నిస్తారు. కుటుంబానికి తమ వల్ల బాధ కలగకూడదని ఎన్నో సమస్యలను ఒంటరిగా మోస్తారు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మాత్రం ఆలోచనలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నాను? నిజాయితీగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయని ఎన్నోసార్లు మీలో మీరే ప్రశ్నించుకున్నారు. కాని మీకు తెలియని విషయం ఏమిటంటే, మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీలో ఉన్న భయాన్ని కొద్దికొద్దిగా తొలగిస్తూ ఎవరి ముందు తలవంచని మనస్తత్వాన్ని నిర్మించింది. ఒకప్పుడు చిన్న సమస్యకే కలత చెందిన మీరు ఇప్పుడు పెద్ద సమస్య ఎదురైనా ముందుగా పరిష్కారం ఏమిటని ఆలోచించే స్థాయికి వచ్చారంటే అది సాధారణమైన మార్పు కాదు. డబ్బు విషయంలో కూడా మకర రాశి వారికి జీవితమే ఎన్నో పాఠాలు నేర్పుతుంది. సంపాదించినంత వేగంగా అనుకోని అవసరాలకు ఖర్చైన కాలాలు ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఇతరుల అవసరాలు, అకస్మాత్తుగా వచ్చిన ఖర్చులు కలిసి చేతిలో నిలవాల్సిన ధనం జారిపోయిన సందర్భాలు మిమ్మల్ని నిరాశపరిచాయి. అయినా మీరు సంపాదన ఆగిపోయిందని చేతులు ముడుచుకుని కూర్చునే వ్యక్తులు కాదు. ఒక మార్గం మూసుకుపోతే మరో అవకాశం ఎక్కడ ఉందో వెతుకుతారు. ఈ లక్షణమే మకర రాశివారి అసలైన సంపద. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బు పోవచ్చు కాని తిరిగి సంపాదించగలనే ధైర్యాన్ని ఎవరూ తీసుకోలేరు. కాలమీకు నేర్పిన ఆర్థిక క్రమశిక్షణ రాబోయే జీవితంలో అనవసరమైన వ్యక్తులను, తప్పు నిర్ణయాలను గుర్తించే బలమైన ఆయుధంగా మారుతుంది. కుటుంబ సంబంధాలలో మీ ప్రేమను మాటల్లో చూపించడం కంటే బాధ్యతగా చూపించే స్వభావం ఎక్కువ. అందుకే కొన్నిసార్లు మీ మనసును మీ వాళ్లే పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీరు ఎవరికోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారో అదే వ్యక్తి ఒకరోజు మీరు నా కోసం ఏం చేశారని అడిగితే ఆ మాట మీ గుండెల్లో చాలా లోతుగా దిగుతుంది. అయినా వెంటనే సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు చేసిన త్యాగాలను లెక్కపెట్టి చెప్పుకోవడం మీకు ఇష్టముండదు. ఈ మౌనాన్నే కొంతమంది చేతకానితనంగా భావించారు. కాని ఒకసారి మీరు మనసులో ఒక బంధాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న తర్వాత మళ్లీ వెనక్కి చూడటం చాలా అరుదు. మీ సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిన తర్వాత వచ్చే మీ నిశ్శబ్దమే ఎదుటివారికి మీరు ఇచ్చే చివరి సమాధానంగా మారుతుంది.
ప్రేమ, వివాహ బంధాలలో కూడా మీరు పైపైన ఆకర్షణ కంటే నమ్మకం, స్థిరత్వం, గౌరవానికి ఎక్కువ విలువ ఇస్తారు. మీ మనసులో ఒకరికి స్థానం ఇచ్చాక వారి సంతోషం కోసం మీ అవసరాలను కూడా పక్కన పెట్టగలరు. కాని అదే ప్రేమలో మోసం ఎదురైతే దాన్ని మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మీకు బాధ కలిగించేది విడిపోవడం మాత్రమే కాదు, నిజమని నమ్మిన బంధం అబద్ధమని తెలిసిన క్షణమే మీ మనసును ఎక్కువగా కుదిపేస్తుంది. అయినా ప్రతి వ్యక్తి ఒకేలా ఉండరని, గతంలో జరిగిన అనుభవాన్ని భవిష్యత్తులో వచ్చే మంచి బంధానికి శిక్షగా మార్చకూడదని గుర్తుంచుకోవాలి. మీ మనసును నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఎంత గొప్ప ప్రేమను ఇవ్వగలరో అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. మకర రాశివారి మరో గొప్ప శక్తి దూరదృష్టి. మీరు ఈరోజు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోరు, రేపు దాని ఫలితం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచిస్తారు. అందుకే తొందరగా విజయాన్ని అందుకున్నవారికంటే మీ ప్రయాణం నెమ్మదిగా కనిపించవచ్చు, కాని మీరు నిర్మించుకున్న స్థానం ఎక్కువ కాలం నిలిచే అవకాశముంటుంది. ఒక పని మొదలుపెట్టే ముందు అన్ని వైపులా పరిశీలించడం వల్ల కొందరికి మీరు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించవచ్చు. నిజానికి అది మీ జాగ్రత్త. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం ఎంతటి అడ్డంకి వచ్చినా వెనక్కి తగ్గకుండా చివరి వరకు పోరాడే శక్తి మీలో ఉంటుంది. అందుకే మకర రాశి విజయాలు ఒక్కరోజులో పుట్టిన అద్భుతాలు కావు, సంవత్సరాల సహనం వెనుక దాగిన కష్టానికి కాలం ఇచ్చే సమాధానాలు. మీరు ఎదుర్కొన్న అవమానాలు కూడా వృథా కాలేదు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన మాటలే తర్వాత మీలో ఏదో సాధించాలనే పట్టుదలను పెంచాయి. ఎవరైనా మీకు సాధ్యం కాదని చెప్పినప్పుడు బయట వాదించకుండా ఒకరోజు నా పని ద్వారానే సమాధానం చెబుతానని మనసులో నిర్ణయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే శనితత్వం. మాటలతో నిరూపించుకోవడం కాదు, కాలం ముందు నిలబడే ఫలితంతో తన విలువ ఏమిటో చూపించడం. అందుకే ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఆలస్యాన్ని శాపంగా భావించకండి. కొన్ని విజయాలు ఆలస్యంగా రావడానికి కారణం వాటిని నిలబెట్టుకునే స్థాయికి మిమ్మల్ని సిద్ధం చేయడమే. మీకు రావాల్సింది కొంచెం ఆలస్యమైనా దాన్ని నిలబెట్టుకునే అనుభవం, తెలివి, సహనం అప్పటికే మీలో సిద్ధంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మీకు దూరమయ్యాడని అనిపించి ఉండవచ్చు. ప్రార్థించినా సమాధానం రావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉండవచ్చు. కాని వెనక్కి తిరిగి చూస్తే జరగలేదని బాధపడిన కొన్ని విషయాలు జరగకపోవడమే మీకు మంచిదైందని ఇప్పుడు అర్థమయ్యే సంఘటనలు కనిపిస్తాయి. దూరమైన కొందరు వ్యక్తులు మీ జీవితంలోనే ఉండిపోయి ఉంటే మరింత నష్టం జరిగేదేమో. మూసుకుపోయిన కొన్ని అవకాశాలు మిమ్మల్ని తప్పు దారిలోకి తీసుకెళ్లేవేమో. అప్పుడు శిక్షలా కనిపించిన సంఘటనలోనే రక్షణ దాగి ఉందని తెలిసిన రోజు, భగవంతుడిపై మీకు ఉన్న ప్రశ్నలు కృతజ్ఞతగా మారడం మొదలవుతుంది. అక్కడి నుంచే మకర రాశివారి జీవితంలో నిజమైన పరివర్తన మొదలవుతుంది. ఎందుకంటే బాధను శాపంగా కాకుండా పాఠంగా చూడడం మీకు అలవాటవుతుంది. కాబట్టి మకర రాశివారు ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీ గతం ఎంత కఠినంగా ఉన్నా అదే మీ భవిష్యత్తుకు తీర్పు కాదు. మీ కన్నీళ్లను చూసినవారు లేకపోయినా మీరు ఎలా నిలబడ్డారో కాలానికి తెలుసు. మీరు చేసిన మంచి వెంటనే తిరిగి రాకపోయినా దాని విలువ ఎక్కడా పోదు. ఇక నుంచి ప్రతి ఒక్కరిని నమ్మడం కాదు, అర్హత ఉన్నవారిని గుర్తించడం నేర్చుకోండి. ప్రతి సమస్యను మోసుకోవడం కాదు, అవసరమైన చోటవద్దు అని చెప్పడం కూడా నేర్చుకోండి. మీ మంచితనాన్ని కోల్పోకుండా మీ హద్దులను కాపాడుకున్న రోజునే మీ జీవితంలో చాలా బాధలకు ముగింపు మొదలవుతుంది. అదే మీ అసలైన విజయం. ఎందుకంటే మకర రాశివారి గొప్పతనం ఎప్పుడూ పడిపోకపోవడంలో కాదు, ఎన్నిసార్లు పడిపోయినా మరింత బలంగా లేచి తమ గమ్యం వైపు నడవడంలో ఉంది. మకర రాశివారికి ఆగస్టు 26వ తేదీ బుధవారం చంద్రుడు మీ జన్మరాశి అయిన మకరంలోనే సంచరిస్తూ ఎక్కువ సమయం శ్రవణ నక్షత్ర ప్రభావాన్ని ఇస్తున్నాడు. రాత్రి సుమారు 11:05 తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శ్రవణ నక్షత్రం వినడం, విషయాలను అర్థం చేసుకోవడం, అనుభవాల నుంచి నేర్చుకోవడం అనే శక్తిని పెంచుతుంది. అందుకే ఈ రోజు మీ మనసులో చాలా రోజులుగా తిరుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీకే దొరికే అవకాశముంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. చంద్రుడు జన్మరాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు కొద్దిగా ఎక్కువగా అనిపించినా అదే సమయంలో మీ జీవితాన్ని మీరు కొత్త కోణంలో చూసుకునే అవకాశం కూడా వస్తుంది. ముఖ్యంగా కర్కాటకంలో 7వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీకు బలమైన రక్షణగా పనిచేస్తున్నందువల్ల భాగస్వామ్యాలు, వివాహ సంబంధాలు, ఇతరుల సహకారం విషయంలో పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన ఎక్కువగా వస్తుంది. 2వ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఒక్కోసారి అవసరం లేని ఖర్చు కూడా చాలా అవసరమైనదిగా కనిపించవచ్చు. అందుకే చేతిలో డబ్బు ఉందని వెంటనే ఖర్చు చేయకుండా 2 సార్లు ఆలోచించడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి గతంలో చేసిన పనికి గుర్తింపు రావచ్చు. కొంతమందికి పెండింగ్లో ఉన్న చెల్లింపులు లేదా రావాల్సిన మొత్తాల గురించి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు మాత్రం ఈ రోజు ఎదుటివారి మాట పూర్తిగా విన్న తర్వాతే ఒప్పందానికి రావడం మంచిది. 7వ స్థానంలో ఉచ్చ గురువు ఉండటం వల్ల మంచి భాగస్వామి, మంచి కస్టమర్ లేదా ఉపయోగపడే పరిచయం మీ వ్యాపారానికి బలం ఇవ్వగలదు. కానీ 8వ స్థానంలో రవి,
బుధుడు కేతువు ప్రభావం ఉండటం వల్ల పత్రాలు, లెక్కలు, పన్నులు, బీమా, అప్పులు వంటి విషయాల్లో చిన్న పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా బుధుడు ఇంకా రవికి చాలా దగ్గరగా ఉండటం వల్ల మాటల్లో, లెక్కల్లో స్పష్టత అవసరం. కుటుంబ జీవితంలో ఈ రోజు మీరు మాట్లాడే మాటల కంటే మీరు వినే విధానమే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరు తమ సమస్యను మీతో పంచుకోవచ్చు. వెంటనే తీర్పు చెప్పకుండా వారి మాట వినండి. వివాహితులకు 7వ స్థానంలోని ఉచ్చ గురువు చాలా మంచి బలాన్ని ఇస్తున్నాడు. గతంలో చిన్న చిన్న విషయాలకు దూరమైన భార్యాభర్తలు మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ రోజు మనసులో ఉన్నది చెప్పాలనే కోరిక పెరుగుతుంది. అయితే అనుమానం కలిగించే మాటలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో అలసట, నిద్రలో మార్పు, మానసిక ఒత్తిడి కనిపిస్తే శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. 8వ స్థానంలోని రవి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఈ గోచారం సూచిస్తోంది. విద్యార్థులకు శ్రవణ నక్షత్ర ప్రభావం చాలా ఉపయోగకరం. వినడం ద్వారా నేర్చుకునే విషయాలు, పునశ్చరణ, ఉపాధ్యాయుల సూచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజు మీకు చెప్పే సందేశం ఒక్కటే: మీ వేగం తగ్గినా పర్వాలేదు, కాని మీ దిశ మాత్రం తప్పకూడదు. ఆగస్టు 27వ తేదీ గురువారం మకర రాశివారికి ఈ 4 రోజులలో ప్రత్యేకంగా గమనించాల్సిన రోజు. మధ్యాహ్నం సుమారు 1:35 వరకు చంద్రుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో కొనసాగి ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మీ 2వ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. రాత్రి సుమారు 11:19 తర్వాత శతభిష నక్షత్ర ప్రభావం మొదలవుతుంది. అంతకంటే ముఖ్యంగా ఇది గురువారం. అదే సమయంలో గురువు కర్కాటకంలో మీ 7వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అందువల్ల భాగస్వామ్యం, వివాహం, వ్యాపార సంబంధాలు, ఇతరుల నుంచి సహకారం వంటి విషయాల్లో ఈ రోజు బలమైన అవకాశాలు కనిపించవచ్చు. ఉదయం వరకు మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తే మధ్యాహ్నం తర్వాత డబ్బు, కుటుంబం, భవిష్యత్తు భద్రత గురించి ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థికంగా మధ్యాహ్నం తర్వాత చంద్రుడు 2వ స్థానంలోకి రావడం వల్ల డబ్బుకు సంబంధించిన చర్చలు ముందుకు వెళ్లవచ్చు. జీతం, వ్యాపార ఆదాయం, అప్పు తిరిగి రావడం, కుటుంబ అవసరాలకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా మారవచ్చు. అయితే 2వ స్థానంలో ఇప్పటికే రాహువు ఉండటం వల్ల కనిపిస్తున్న ప్రతి అవకాశమూ నిజమైన లాభం అని భావించకండి. వ్యాపారస్తులకు ఈ రోజు మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి గురువు బలం సహకరిస్తుంది. కొత్త ఒప్పందం గురించి మాట్లాడవచ్చు. కాని రాత్రి సమయంలో తొందరపడి తుది నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రాత్రి సుమారు 10:31 సమయంలో 8వ స్థానంలో బుధుడు, రవి అత్యంత సమీప యుతిలోకి వస్తున్నారు. అందువల్ల పత్రాలు చదవకుండా సంతకం చేయడం, మాట మీద పెద్ద మొత్తాన్ని ఇవ్వడం, అర్థం కాని పెట్టుబడిలోకి వెళ్లడం మంచిది కాదు. ఈ రోజు అవకాశాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలి. కుటుంబంలో మధ్యాహ్నం తర్వాత కొన్ని ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశముంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కాని రాహు ప్రభావం కారణంగా ఒక చిన్న మాట కూడా తప్పుగా అర్థమయ్యే అవకాశముంటుంది. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడండి. వివాహితులకు మాత్రం ఉచ్చ గురువు 7వ స్థానంలో ఉండటం గొప్ప బలం. జీవిత భాగస్వామి నుంచి సహకారం, సమస్యకు పరిష్కారం, కలిసి తీసుకునే మంచి నిర్ణయం కనిపించవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సంబంధం గురించి మంచి సమాచారం రావచ్చు. ప్రేమికులకు ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచుకోవాల్సిన రోజు ఇది. అనుమానాలతో పరీక్షించడం కంటే స్పష్టంగా మాట్లాడటం మంచిది. ఆరోగ్యంగా చూస్తే మానసిక ఒత్తిడి పెంచుకునే విషయాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఉదయం ఏకాగ్రత బాగుంటుంది. మధ్యాహ్నం తర్వాత కుటుంబ విషయాలు లేదా ఇతర ఆలోచనలు చదువును కొద్దిగా ప్రభావితం చేయవచ్చు. అయినా మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానిపైనే ఉంటే ఈ రోజు మంచి పురోగతి సాధించగలరు. మీ జీవితంలో మంచి అవకాశం వచ్చినప్పుడు భయం వల్ల వెనక్కి తగ్గకండి. కాని తెలివిగా అడుగు వేయండి. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం చంద్రుడు రోజంతా కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచరిస్తూ మకర రాశికి 2వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇదే స్థానంలో రాహువు కూడా ఉండటం వల్ల చంద్రుడు, రాహువు ప్రభావం కలిసి ముఖ్యంగా డబ్బు, కుటుంబం, మాటతీరు విషయంలో కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. శతభిష నక్షత్రం లోతుగా పరిశీలించడం, సమస్య మూలాన్ని తెలుసుకోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటి లక్షణాలను ఇస్తుంది. అందువల్ల ఈ రోజు బయట కనిపించే పరిస్థితిని చూసి వెంటనే నిర్ణయించకుండా అసలు విషయం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అదే సమయంలో ఈ రోజే బుధుడు రవిని దాటడం ప్రారంభిస్తున్నందువల్ల గత 2 రోజులుగా ఉన్న అయోమయం క్రమంగా తగ్గే దిశ కనిపిస్తుంది. 8వ స్థానంలోని బుధుడి అస్త ప్రభావం తగ్గడం మొదలవుతుండటం వల్ల ఆర్థిక పత్రాలు, బీమా, వారసత్వం, ఉమ్మడి డబ్బు వంటి విషయాల్లో కొంత స్పష్టత రావడం మొదలవుతుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా తెలివిగా వ్యవహరించాలి. డబ్బు వస్తుంది అనే ఆశతో పెద్ద మొత్తాన్ని ముందుగానే ఖర్చు చేయకండి. ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టడం, తెలియని వ్యక్తికి అప్పు ఇవ్వడం, వెంటనే లాభం వస్తుందని చెప్పే అవకాశాన్ని నమ్మడం మంచిది కాదు. 2వ స్థానంలోని చంద్రరాహు ప్రభావం ఆర్థిక నిర్ణయాల్లో అయోమయాన్ని పెంచవచ్చు. అయితే
దీనిని భయపడాల్సిన గోచారంగా కాకుండా జాగ్రత్త నేర్పించే గోచారంగా చూడాలి. వ్యాపారస్తులు ఈ రోజు కొత్త ఒప్పందం కంటే ఇప్పటికే ఉన్న లెక్కలు, బకాయిలు, స్టాక్, చెల్లింపులు, కస్టమర్ ఖాతాలు పరిశీలిస్తే ఎక్కువ ప్రయోజనముంటుంది. బుధుడు రవి ప్రభావం నుంచి క్రమంగా బయటకు వస్తుండటం వల్ల గతంలో ఆగిపోయిన చర్చలు మళ్లీ ముందుకు కదిలే సూచన ఉంటుంది. 7వ స్థానంలోని ఉచ్చ గురువు ఇంకా మీకు బలంగా సహకరిస్తున్నందువల్ల మంచి భాగస్వామి ఇచ్చే సలహాను నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ జీవితంలో డబ్బు లేదా ఖర్చుల గురించి అభిప్రాయ భేదాలు రావచ్చు. మీకు సరైనదిగా అనిపించిన మాట ఎదుటివారికి కఠినంగా అనిపించే అవకాశముంది. అందుకే ఈ రోజు మీ మౌనం కూడా ఒక బలం. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. వివాహితులకు గురువు బలం వల్ల పెద్ద సమస్యలు పరిష్కార దిశగా వెళ్లగలవు. కానీ చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి. ప్రేమికులకు శతభిష ప్రభావం కారణంగా ఎదుటివారి ప్రవర్తనను ఎక్కువగా విశ్లేషించే స్వభావం రావచ్చు. ప్రతి ఆలస్యమైన సందేశం వెనుక సమస్య ఉందని ఊహించకండి. ఆరోగ్య విషయంలో ఆహారపు అలవాట్లు, నిద్ర, ఒత్తిడిమీద శ్రద్ధ పెట్టాలి. శరీరమిచ్చే చిన్న సంకేతాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులకు ఈ రోజు పరిశోధన, సాంకేతిక విద్య, లోతుగా చదవాల్సిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మొదట్లో ఏకాగ్రత కొద్దిగా తగ్గినా ఒకసారి చదువులోకి వెళితే మంచి విషయాలు అర్థమవుతాయి. ఈ రోజు మీకు కాలం చెప్పేది ఒక్కటే, వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు చేస్తున్న సరైన ప్రయత్నాన్ని ఆపకండి. ఆగస్టు 29వ తేదీ శనివారం మకర రాశి వారికి రోజు మొదటి భాగం జాగ్రత్తతో సాగిన రాత్రి తర్వాత పరిస్థితిలో మంచి మార్పు కనిపిస్తుంది. చంద్రుడు ఎక్కువ సమయం కుంభరాశిలో శతభిష నక్షత్ర ప్రభావంలో 2వ స్థానంలో కొనసాగుతాడు. రాత్రి సుమారు 9:37 తర్వాత మీన రాశిలోకి ప్రవేశించి మకరానికి 3వ స్థానంలోకి వస్తాడు. 3వ స్థానం ధైర్యం, ప్రయత్నం, సమాచార మార్పిడి, చిన్న ప్రయాణాలు, సోదర సహకారం వంటి విషయాలకు సంబంధించినది. ముఖ్యంగా మీనంలో మీ రాశి అధిపతి శని ఉండటం, అదే రోజు శనివారం కావడం వల్ల రాత్రి తర్వాత మీలో ఒక నిర్ణయాత్మకమైన భావన పెరిగే అవకాశముంది. ఇప్పటివరకు ఆలోచించిన విషయాన్ని ఇక అమలు చేయాలి అనే ధైర్యం రావచ్చు. ఆర్థికంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2వ స్థానంలోని చంద్రరాహు ప్రభావం కొనసాగుతున్నందువల్ల ఖర్చులను నియంత్రించండి. ముఖ్యంగా భావోద్వేగంతో చేసే కొనుగోళ్లు తగ్గించండి. రాత్రి తర్వాత 3వ స్థానంలోకి చంద్రుడు రావడం వల్ల కొత్త ఆదాయ మార్గం గురించి ప్రయత్నం చేయాలనే ఆలోచన రావచ్చు. వ్యాపారస్తులకు ఫోన్ కాల్, సందేశం, పాత పరిచయం లేదా చిన్న ప్రయాణం ద్వారా ఉపయోగపడే అవకాశం రావచ్చు. బుధుడు ఇప్పుడు రవి నుంచి క్రమంగా దూరమవుతున్నందువల్ల కమ్యూనికేషన్లో గత రోజుల కంటే స్పష్టత పెరుగుతుంది. అలాగే రవికేతు మధ్య దూరం కూడా పెరుగుతున్నందువల్ల 8వ స్థానానికి సంబంధించిన ఒత్తిడి క్రమంగా తగ్గే సూచన ఉంది. 7వ స్థానంలో ఉచ్చ గురువు కొనసాగుతున్నందువల్ల భాగస్వామ్య వ్యాపారంలో మంచి వ్యక్తుల సహాయం పొందే అవకాశముంటుంది. ఒకప్పుడు ఆగిపోయిన పని ఇప్పుడు మళ్లీ కదిలే సూచన కనిపిస్తే దానిని చిన్న విషయంగా తీసుకోకండి. కుటుంబంలో ఉదయం మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాన్ని పట్టుకుని వాదించడం వల్ల అవసరం లేని దూరం ఏర్పడవచ్చు. రాత్రి తర్వాత మాత్రం వాతావరణం తేలికపడుతుంది. సోదరులు లేదా దగ్గరి బంధువుల నుంచి సహకారం రావచ్చు. వివాహితులకు ఉచ్చ గురువు ఇచ్చే బలం కొనసాగుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి అనుకూల పరిస్థితి ఉంటుంది. ప్రేమికులకు కూడా రాత్రి తర్వాత కమ్యూనికేషన్ మెరుగవుతుంది. మనసులో దాచుకున్న విషయం ప్రశాంతంగా చెప్పగలిగితే అపార్థం తొలగిపోవచ్చు. ఆరోగ్య విషయంలో శని ప్రభావం కారణంగా శరీరాన్ని అతిగా శ్రమ పెట్టకుండా క్రమశిక్షణ పాటించండి. విద్యార్థులకు మొదటి భాగంలో ఏకాగ్రత కొంత తగ్గినా రాత్రి తర్వాత చదువుపై పట్టుదల పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ బలహీనమైన అంశాలను గుర్తించి వాటిపై పనిచేస్తే మంచి ప్రయోజనముంటుంది. మొత్తంగా ఈ 4 రోజులను చూసుకుంటే మకర రాశివారికి ఒకేసారి అన్నీ మారిపోయే కాలం కంటే ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం కనిపించడం ప్రారంభించే కాలంగా చెప్పవచ్చు. ఆగస్టు 26 మీలో మీరు ఆలోచించుకునే రోజు. 27 భాగస్వామ్యం మరియు సంబంధాల విషయంలో బలమైన అవకాశాలు ఇచ్చే రోజు. 28 ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినప్పటికీ బుధుడి స్థితిలో మార్పు మొదలయ్యే టర్నింగ్ పాయింట్. 29 రాత్రి తర్వాత ధైర్యం మరియు ప్రయత్నానికి బలం పెరిగే రోజు. ముఖ్యంగా 7వ స్థానంలోని ఉచ్చ గురువు ఈ మొత్తం కాలానికి ప్రధానమైన శుభబలంగా నిలుస్తున్నాడు. అదే సమయంలో 2వ స్థానంలోని రాహువు డబ్బు, మాట విషయంలో జాగ్రత్త నేర్పిస్తుండగా 8వ స్థానంలోని రవి, బుధ, కేతు ప్రభావం తొందరపాటు వద్దని చెబుతోంది. అయితే బుధుడు 28 నుంచి రవి ప్రభావం నుంచి క్రమంగా బయటకు రావడం, రవికేతు మధ్య దూరం పెరగడం వల్ల పరిస్థితుల్లో కొద్దికొద్దిగా స్పష్టత కనిపించే సూచన ఉంది. అందుకే మకర రాశివారు ఈ 4 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోండి. మీకు ఆలస్యంగా వస్తున్న ఫలితం మీకు రాదని అర్థం కాదు. కొన్ని మంచి అవకాశాలు సరైన సమయంలోనే మన జీవితంలోకి వస్తాయి. ఇప్పుడు మీకు అవసరమైనది భయం కాదు, స్పష్టత, ఆవేశం కాదు, సహనం. ఎవరో మీ విలువ గుర్తించలేదని మీ విలువ తగ్గిపోదు. గతంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలే ఇప్పుడు సరైన వ్యక్తిని, సరైన అవకాశాన్ని గుర్తించే తెలివిని మీకు ఇచ్చాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి.
సంబంధాల్లో మాటను అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చదువులో పట్టుదల వదలకండి. కాలం ఒక్కసారిగా తలుపు తెరవకపోయినా మీకోసం ఒక్కో తాళం తీస్తూ ముందుకు తీసుకెళ్తోంది. మీరు చేయాల్సింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగడమే. మకర రాశివారు ఈ 4 రోజుల్లో ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. రవి, కేతు, బుధుడు 8వ స్థానంలో ఉన్న ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాలను మీకు వీలైనన్ని సార్లు భక్తితో జపించండి. మగ నక్షత్ర ప్రభావం ఉన్నందువల్ల పితృదేవతలను స్మరించుకోవడం, అవకాశం ఉన్నవారు పితృ తర్పణం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా ఆగస్టు 28 తర్వాత బుధుడి అస్త ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి మనసులో సానుకూలతను పెంచుకోండి. ఆగస్టు 27 గురువారం మీకు చాలా ముఖ్యమైన రోజు. 7వ స్థానంలో ఉచ్చ గురువు బలంగా ఉన్నందువల్ల ఆ రోజు విష్ణుమూర్తిని లేదా బృహస్పతిని భక్తితో పూజించి ఓం బృం బృహస్పతే నమః అని 108 సార్లు జపించండి. పసుపు పూలతో పూజ చేయడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, వ్యాపార భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ రోజు గురువును మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మంచి సంబంధాలు, మంచి వ్యక్తుల సహకారం మీ జీవితంలో నిలవాలని సంకల్పం చేసుకోండి. 2వ స్థానంలోని రాహు ప్రభావం కారణంగా డబ్బు, కుటుంబం, మాట విషయంలో ప్రశాంతత కోసం ఓం రామ్ రాహవే నమః అని 108 సార్లు జపించండి. మీకు వీలైతే నల్ల మినపప్పు దానం చేయండి. ముఖ్యంగా ఆగస్టు 28న చంద్రరాహు ప్రభావం ఉండటం వల్ల ఆ రోజు పెద్ద ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా ఉండటం కూడా ఒక ముఖ్యమైన పరిహారంగానే భావించండి. ఆగస్టు 29 శనివారం మకర రాశి అధిపతి అయిన శనిదేవుడికి సంబంధించిన పరిహారం చేసుకోవడానికి మంచి రోజు. హనుమంతుడిని దర్శించుకుని లేదా ఇంట్లోనే భక్తితో హనుమాన్ పూజ చేసి ఓం శం శనేశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి. ఈ 4 రోజుల్లో పరిహారాలు భయంతో కాకుండా భక్తితో చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుని మంచి ఆలోచనతో ముందుకు సాగితే గ్రహగోచారంలో ఉన్న శుభబలాన్ని మరింత సానుకూలంగా ఉపయోగించుకోగలుగుతారు. మకర రాశివారు చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీ జీవితానికి ముగింపు కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారుచేసిన అనుభవాలు మాత్రమే. మిమ్మల్ని తక్కువగా చూసినవారు, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు, మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు ఒకరోజు మీ విలువను తప్పకుండా తెలుసుకుంటారు. మీరు కోల్పోయిన వాటి గురించి బాధపడుతూ అక్కడే ఆగిపోకండి. ఎందుకంటే కాలం మీకోసం ఇంకా మంచి అవకాశాలను దాచిపెట్టి ఉండవచ్చు. మీమీద మీకు నమ్మకముంచండి. శివుడిని స్మరిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.